అన్నమాట. తర్వాత లేదా కొన్ని చోట్ల ఉన్నాయి, ఇక్కడ ఒంగోలు టౌన్లో సెంటర్లో అక్కడ ఎంటర్ అవుతాయి. మరుసటి రోజు వచ్చేసి 3 కళారాలు అనమాట. అట్లా మొత్తం 6 కళారాలు. ఆ మరుసటి రోజే విజయదశమి 3వ రోజు అనమాట. దుర్గాష్టమి, మహర్నమి, విజయదశమి. మొత్తంగా ఒంగోలు, కలకత్తా తర్వాత ఒంగోలుకు ఇది ప్రాముఖ్యత మెయిన్ అనమాట. మొట్టమొదటి వెలిసిందే ఇక్కడ ఇది ఈ గుడి హైలైట్. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఏదంటే అనుకుంటే 100% రిజల్ట్. ఎలాగే అంటే ఈ టెంపుల్ ప్రతిష్ఠ చేసేటప్పుడు అందరు వచ్చి మామూలు విగ్రహం పెడతారు, కానీ విగ్రహం కదల. శంకరాచార్యులు వారు వస్తేనే, అంటే ఉపాసకులు కాబట్టి కంచి వాళ్ళు వచ్చారు కాబట్టి భారతీనంద స్వామి వీళ్ళు కాబట్టి ఇది కుర్తానం పీఠాధిపతి కింద లెక్క అనమాట. అది కాబట్టి ఈ లెక్క వాళ్ళు వస్తే కదలమని అంటేనే ఆ విగ్రహం కదిలిందనమాట. మీరు అబ్జర్వ్ చేసుకోండి.